అదే కదా చెప్పినారు కదా ఇప్పుడే కదా చెప్పినా దానిపైన ఆల్రెడీ దానిపైన సోషల్ మీడియాలో వచ్చింది. టీవీ ఆదో చెప్పబ్బా, నువ్వు టీవీ ఆదో చెప్పు, నీ టీవీ ఆదో చెప్పు. మళ్ళీ అసలు ముద్దాలను పట్టుకొని నీ టీవీని నీ టీవీని అసలు ముద్దాలను పట్టుకొని నీ టీవీని అసలు ముద్దాలను పట్టుకొని సుగాలి ప్రీతిని 150 సార్లు నీ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. కేసు కట్టిస్తావా? నీ చంద్రబాబు నాయుడు ధర్మవరానికి వచ్చి ఇదే ధర్మవరానికి వచ్చి బాధితుల పేర్లను ప్రస్తావించడం జరిగింది. కేసులు కట్టి నీ టీవీ5లో అనేక మంది పేర్లను ప్రస్తావించడం జరిగింది. నీ టీవీ5 మీద కేసు కట్టండి. బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన కాదన్నాను. ఇప్పుడే చూపిస్తా, కట్టిస్తా ఇప్పుడే చూపిస్తా. బాధ్యతాయుతమైన జర్నలిస్టులుగా ఎక్కడ కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇప్పుడే చూపిస్తా. కట్టిస్తా అంటే ఇప్పుడే చూపిస్తా. మీరేమంటారు సార్? టీవీ5లో పేర్లు ఇప్పుడే చూపిస్తా. చూపించండి. నువ్వు కట్టిస్తా అంటే ఇప్పుడే చూపిస్తా. టీవీ5లో నేను పవన్ కళ్యాణ్ మాట్లాడే చూపిస్తా. మీరేమంటున్నారు? నీ పవన్ కళ్యాణ్ మాట్లాడినే చూపిస్తా. మీరేమంటున్నారు? నీ పవన్ కళ్యాణ్ మాట్లాడినే నీ చంద్రబాబు నాయుడు మాట్లాడినే చూపిస్తా. నేను జర్నలిస్ట్. నా ఛానల్లో మేము మాట్లాడి మీ బాధితుల పేర్లు చెప్పింటే చూపి షోమి. ఓకే, ఇప్పుడు నువ్వు ఫస్ట్ దీన్ని కట్టే ముందు నేను ఒకటి చెప్పిన, నీ పవన్ కళ్యాణ్ నీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా నీ టీవీలోనే వాళ్ళు మాట్లాడినది టెలికాస్ట్ అయినట్లు చూపిస్తా. నువ్వు కాదు, నీ టీవీలోనే చూపించినప్పుడు వాళ్ళు మాట్లాడినది మీ వాళ్ళ మీద కూడా కేసు కట్టిస్తావా? కాబట్టి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మనం బాగా అర్థం చేసుకుంటే, రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను, మాట్లాడే హక్కును, ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా ద్వారానో, ప్రింట్ మీడియా ద్వారానో, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానో అధికార పక్షం చేస్తున్న తప్పులను, వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలను మాట్లాడే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. అలా రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఈ రాష్ట్రంలో ఉక్కుపాదంతో ఈ కూటమి ప్రభుత్వం అణచివేస్తుంది అన్నదానికి ఈ కేసులే ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రమంతటా కూడా ఒక భయంకరమైన వాతావరణాన్ని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ప్రతిపక్షం లేదు, ప్రజలను గౌరవించే విధానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా ఇలా రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నేను ఈరోజు జోస్యం చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రావడానికి ఎంతో దూరం లేదు. ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మీరు దీన్ని మైండ్లో పెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో అతి త్వరలోనే మీరు చేస్తున్న చేష్టలకు, మీరు పెడుతున్న అక్రమ కేసులకు, తప్పుడు అరెస్టులకు మా భావ ప్రకటన స్వేచ్ఛను మేము మీడియా ద్వారా ఏం మాట్లాడినా కేసులు పెట్టుకుంటూ పోతున్నారు. ఇలా పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రాక తప్పదు. ఇది ఈ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను కేసు కట్టడం జరిగింది. వీళ్ళు విజయవాడ పోలీసులు కేసు కట్టినట్లు నోటీసును నేను ఇప్పుడే తీసుకున్నాను. ఈ నోటీసు మేరకు 5వ తారీఖున నన్ను ఖచ్చితంగా అక్కడ హాజరుగమ్మని చెప్పడం జరిగింది. నేను కూడా నా లీగల్ అడ్వైజర్లతో, నా అడ్వకేట్లతో మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడి నేను ఒక ప్రొసీజర్ ప్రకారమే, నేను ఒక పౌరునిగా నాకుండే రైట్స్ను అన్ని క్లెయిమ్ చేసుకుంటూనే నేను ఖచ్చితంగా పోలీసులకు కూడా సహకరిస్తా, కోర్టులకు కూడా సహకరిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కంప్లైంట్ వచ్చేసి నేను ఎప్పుడైతే సూపర్ 6
మీరు అమలు చేస్తలేరు. సూపర్ సిక్స్ల స్థానంలో మీరు ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాలు ఏవైతే ఉన్నాయో, పసిపిల్లల పైన రేపులు జరుగుతున్నాయి, పసిపిల్లలను మర్డర్లు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో అనేక హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటిపైన ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ధ్యాస పెట్టాలి. సూపర్ సిక్స్ను ఎగరగొట్టి వీటిని అమలు చేస్తున్నారు మీరు అనే మాట నేను మాట్లాడడం జరిగింది. దాని మీదనే కేసును రిజిస్టర్ చేసినట్లు నోటీసులు ఇచ్చినారు. ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేరస్తులను అరెస్టులు చేయకుండా వాళ్ళను గాలి కొదిలేసి నేరం జరిగిన విధానాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తే వారిని అరెస్టు చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దీనికి మూల్యము చెల్లించక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పోలీస్ ఆఫీసర్గా ఉండి కంప్లైంట్ ఎవరు చెప్పండి. 5వ తారీఖు నాడు నేను పోవాలనా లేదా అనేది కూడా నిర్ణయం చేసుకుంటే నా షెడ్యూల్లో కూడా చూసుకుంటా. నా షెడ్యూల్లో ఏదైనా ఆ తారీఖు నాడు 5వ తారీఖు నాడు ఏదైనా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఇంకో డేట్ అడుగుతా. లేదు నాకు వీలైతుంది పోవడానికంటే ఆ రోజు నేను హాజరవుతాను. ఈ సందర్భంగా అసలు మీరు ఒక మాజీ పోలీస్ అధికారి, పేర్లు ప్రస్తావించకూడదు కదా, మీరు ఎట్లా పోలీసుగా పనిచేశారు? మీరు ఒకటి గమనించాలి, ఈ ప్రభుత్వం యొక్క విధానం ఎట్లా ఉందంటే, సిగ్గు లేదా గురిగింజ అంటే నల్లగున్నా నాకేమి సిగ్గు అన్నట్లు ఈ ప్రభుత్వం యొక్క తీరు మనకు కనపడతా ఉంది. నేను ఏదైతే మహిళలపై అత్యాచారాలు జరిగినాయో, పసిపిల్లలపై అత్యాచారాలు జరిగినాయో, ఆ అత్యాచారం చేసిన దుర్మార్గులను, నేరస్తులను అరెస్టు చేయండి అని నేను ప్రింట్ మీడియాలో వచ్చిన పేర్లనే, సోషల్ మీడియాలో వచ్చిన పేర్లనే ప్రస్తావించడం జరిగింది. దానిపైన కేసును రిజిస్టర్ చేసి అసలు ముద్దాయిలను వదిలేసి ఎవరైతే ఆ ముద్దాయిలను అరెస్టు చేయండి అని అడుగుతున్నారో వారిని అరెస్టు చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం స్వీకారం చుట్టింది. సార్, మీరు బాధ్యతాయుతమైన పదవిలో రాజ్యాంగం ప్రసాదించింది. అలా రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మనం బాగా అర్థం చేసుకుంటే, రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను, మాట్లాడే హక్కును, ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా ద్వారానో, ప్రింట్ మీడియా ద్వారానో, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానో అధికార పక్షం చేస్తున్న తప్పులను, వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలను మాట్లాడే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. అలా రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఈ రాష్ట్రంలో ఉక్కుపాదంతో ఈ కూటమి ప్రభుత్వం అణచివేస్తుంది అన్నదానికి ఈ కేసులే ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రమంతటా కూడా ఒక భయంకరమైన వాతావరణాన్ని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ప్రతిపక్షం లేదు, ప్రజలను గౌరవించే విధానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా ఇలా రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేసుకుంటా పోతే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నేను ఈరోజు జోస్యం చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో